దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనము కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ధ్యానం చూద్దాము. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. ప్రార్థన చేద్దాము. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా యేసు ప్రభువా, వాక్యం ఏది మాట్లాడండి ప్రభువా. ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడండి. ఇలా ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ వాక్యము ఎంత పడాలి ప్రభువా, అందరూ కూడా ఫలించాలి ప్రభువా. మీరు కృపను అనుగ్రహించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథంలో మొదటి వచనం చూద్దాము. ఇక్కడ వాక్యము సెలవిస్తా ఉన్నది ఏమంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దుష్టుడు యొక్క ఆలోచన ఎలా ఉంటదంటే, ప్రతి ఒక్క మనుషుల్ని చెరపాలని వాడి ఆలోచన. వాడు ఏ ఒక్కరు మనుషులు కూడా బాగుపడాలని వాడు ఆలోచించడు. ప్రతి ఒక్క మనుషుడు నశించిపోవాలని, వారు ప్రతి ఒక్క మనుషుని నాశనం చేయాలని వాడు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూనే ఉంటాడు. అందువల్ల ప్రభువు 10 సార్లు మరి బైబిల్లో చూసుకున్నట్లయితే అనేకమైన చోట్ల నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినుడు అని చెప్పి చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. హల్లెలూయా. దుష్టుని యొక్క మాట మనము ఆలోచించినప్పుడు మనము నడవకూడదు. వాడి ఆలోచన ఎంతసేపు ఏంటంటే ఈ యొక్క మనిషిని నాశనం చేయాలని వాడి ఆలోచన. హల్లెలూయా. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దుష్టుని ఆలోచించినప్పుడు మీరు నడవద్దు అంటున్నాడు, పాపుల మార్గంలో మీరు నిలవద్దు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, పాపి యొద్ద మనం నిలబడితే ఏమవుతామంటే, ఆ యొక్క పాపి వాడి యొక్క ఆలోచన కూడా ఎలా ఉంటదంటే, మనం మంచిగా ఉన్నా కూడా మనల్ని కూడా నాశనం చేయాలని వాడు ఒక ఆలోచన ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత అపహాసకులు కూర్చుండే చోట కూడా మనము కూర్చుండకూడదు. ఎందుకంటే అపహాసకుల చోట మనం కూర్చుంటే మన బ్రతుకు కూడా అపహాసకుండానే మారిపోతా ఉంటది అనమాట. హల్లెలూయా. చూడండి, మనము తప్పిపోయిన కుమారుని గురించి ఆలోచిస్తే, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి అంటున్నాడు, నా కుమారుడా నువ్వు మంచిగా ఉండంటూ ఉంటుంటే, తండ్రి యొక్క మాట ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వినటం మానేసి ఎవరి మాట విన్నాడు అంటే దుష్టుల మాట విన్నాడు, చెడ్డ స్నేహితుల యొక్క మాట విన్నాడు. అపహాసకులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, అనేక రకాలుగా తిరుగులాడే వారి మాట విన్నాడు, కానీ తండ్రి మాట అతడు వినలేదు. అందుకని అతని బ్రతికి ఎలాగైపోయిందంటే ఆఖరికి పందులు తినే పొట్టు తినే పరిస్థితికి వచ్చేసిందండి. హల్లెలూయా. అందువల్ల తండ్రి అంటా ఉన్నాడు, ఎందుకంటే తండ్రి మన భవిష్యత్తు కొరకు, మరి మన యొక్క జీవితం కొరకు ఆలోచించేవాడు. కానీ అక్కడ తండ్రి మాట ఆ యొక్క తప్పిపోయిన కుమారుడికి మరి ఎలా ఉందంటే గిట్టలా. నా తండ్రి ఎందుకని అస్తమానం నన్ను తినేస్తా ఉన్నాడు, నా బుర్ర తినేస్తున్నాడు, నన్ను మనశ్శాంతిగా బ్రతకనిస్తున్నాడు, నా ఇష్టానుసారమైన జీవితం నన్ను జీవించనివ్వటం అని చెప్పి అతను ఏం చేస్తున్నాడండి, తండ్రి పైన తిరుగుబాటు చేశాడు. పిల్ల సహోదరుడా, మరి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే తన తండ్రి మాట వినకుండా ఎవరి మాట విన్నాడంటే దుష్టులైన చెడ్డ స్నేహితుల మాట విన్నాడు. ఈ దుష్టులైన చెడ్డ స్నేహితులు ఏం చేస్తారంటే అతని బ్రతుకు నాశనం అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా దుష్టుని మాట మనము వినకూడదు. ఎందుకంటే నీ తండ్రి ఏం చేస్తాడు, నీ బ్రతుకును మారుస్తాను చూస్తాడు. నీ బ్రతుకు బాగుండాలని ఎప్పుడు కూడా కన్న తల్లిదండ్రులైనా ఎవరైనా కూడా ఏం చేస్తా ఉంటారంటే నీకు మంచి జీవితం ఉండాలని చెప్పి ఎంతో ప్రయాసపడతారు, ఎన్నో ఆలోచనలు చెప్తారు, నేను మంచి నడవడికలు నడవాలని నడిపించాలని చూస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క యవనస్తులకి ఏమనిపిస్తుంది అంటే తండ్రి మాట, తల్లి మాట, సహోదరుల మాట ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇష్టము ఉండదు. ఏంటో తినేస్తున్నారు, నన్ను ఎందుకున్నావు, నన్ను బతుకునేవరా, నన్ను జీవించనివరా, నా ఇష్టానుసారంగా జీవించనివరా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే ఆ యొక్క తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు. అలా జీవించడం వల్ల అనేక మంది వారి బ్రతుకులు నాశనం అయిపోయినాయండి. అనేక మంది రోడ్డును పడి తిరుగులాడుతూ ఉన్నారు, అనేక మంది త్రాగుబోతులు అయిపోయారు, అనేక మంది తిరుగుబోతులు అయిపోయారు, అనేక మంది వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే హేళనకరమైన జీవితాలుగా మారిపోయినాయి. అందుకనే దేవుడు అంటున్నాడు ఏమనంటే దుష్టులు ఆలోచించకుండా నడవద్దు,
మరి పాపుల మార్గంలో నీవు నిలవద్దు, అపహాస్కులు కూర్చుండు చోట నీవు కూర్చుండదు. ఎందుకంటే వాటితో సహవాసం చేస్తే నీ జీవితం కూడా అటు రీతిగానే మారిపోతుంది అంటున్నాడు. హల్లెలూయా. అయితే మరి తర్వాత అంటూ ఉన్నాడు ఏమనంటే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. చూడండి, మరి దేవుని యొక్క గ్రంథము మనం ధ్యానిస్తూ ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే, మరి మన యొక్క మరి దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉంటే మన జీవితము ఆకువాడని చెట్టువని హల్లెలూయా ఉంటది. చూడండి, బైబిల్ గ్రంథంలో యోసేపు గురించి చూస్తే యోసేపుని యాకోబు దీవిస్తా ఉన్నాడు. యోసేపు నువ్వు ఫలించేది కొమ్మ అంటున్నాడు. ఎందుకని ఆ ఆశీర్వాదం వచ్చింది యోసేపుకి? హల్లెలూయా. యోసేపుకి ఆశీర్వాదం ఎందుకు వచ్చిందంటే, అతడు మరి ఆ యొక్క అనుక్షణము నిత్యము మరి దేవుని ఆయన విడిచిపెట్టల, దేవుని స్థానాన్ని ఆయన విడిచిపెట్టక మరి ఆయన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, అన్నదమ్ములకు దూరంగా ఉన్నాడు, నాన్నగారందరికీ దూరంగా ఉన్నాడు. కానీ ఆయనైతే ఎవరికి దగ్గరగా ఉన్నాడంటే దేవునికి దగ్గరగా ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన నిత్యము కూడా దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు. అందువల్లనే ఆయన జీవితం ఎలా ఉందంటే ఫలించేది కొమ్మగా మారిపోయింది. హల్లెలూయా. ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, దుఃఖము, వేదన, ఎంతో కన్నీరు ఆయనకు వచ్చినప్పటికీ కూడా ఆయన దేవునితో సహవాసం చేసేది కాబట్టి ఆయన జీవితం ఎలా మారిపోయిందంటే ఫలించేది కొమ్మగా మారిపోయింది. యాకోబు దీవిస్తా ఉన్నాడు, నాయనా నువ్వు ఫలించేది కొమ్మ, నీ కొమ్మలు విస్తరిస్తాయి, నీ కొమ్మలు కొండలు దాటుతాయి, లోయలు దాటుతాయి అని చెప్పి అంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ప్రియ యవ్వనస్తులారా, మరి మీరందరూ కూడా మరి దేవునితో సహవాసం చేయండి. ఎందుకంటే నీ జీవితం మంచిగా బాగుపడాలి అంటే నువ్వెవరితో ఉండాలంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని జ్ఞానం చేస్తూ నిత్యము ఆయన సన్నిధిలో గడుపుతూ నీ బ్రతుకును, నీ యొక్క భవిష్యత్తును చక్కబరుచుకోవాలంటే నిత్యం ఆయనతో సహవాసం చేయాలి. చెడ్డవారితో సహవాసం చేయొద్దు, దుష్టులతో సహవాసం చేయొద్దు, అపహాస్కులతో సహవాసం చేయొద్దు. హల్లెలూయా. మరి నిత్యము నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరి ధ్యానిస్తూ ఉంటే నీ యొక్క బ్రతుకు బాగుంటది, నువ్వు ఫలించే కొమ్మగా ఉంటావు. యోసేపుకు వచ్చిన ఆశీర్వాదం నీకు వస్తుంది, నీ తల్లిదండ్రుల యొక్క మరి ఆశీర్వాదం నీకు వస్తుంది. నీ తల్లిదండ్రులు సంతోషపరిచినప్పుడు నీకు ఇంకొక దేవుడు నేను ఇంకను అభివృద్ధి పరుస్తా ఉంటాడు. హల్లెలూయా. 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 చూడండి, అదే కాకుండా ఆశీర్వాదమే కాకుండా ఇంకా అంటున్నాడు, అతడు చేయదంతయు సఫలమగును. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటామో, ఆనందిస్తూ ఉంటామో, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఏమవుతుందంటే సఫలమవుతుందంట. నువ్వే పని కన్నా పూనుకో, అది నీకు కష్టతరమైన, అది నీకు అసాధ్యమైన చోట దాడిదంటే, అయ్యా నేను ఎక్కడైనా ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అంటా ఉన్నాడు. హల్లెలూయా. అది మనకి అసాధ్యమైనది కూడా ఏం చేస్తాడంటే దేవుడు ఆ పని జరిగేలాగా దేవుడు కార్యము చేస్తాడండి. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, దుష్టులు అలాగూ ఉండక గాలి చెదరగొట్టు పుట్టువలే ఉంటారంట ఉన్నాడు. చూడండి, పైన అంటున్నాడు నువ్వు ధర్మశాస్త్రం ఆనందిస్తే దేవుడు నేను దీవిస్తాడు అంటా ఉన్నాడు. కానీ దుష్టుడు ఎలా ఉంటాడంటే గాలి చెదరగొట్టు పుట్టువలైపోతాడు. ఎప్పుడైతే దేవుని మాట వినవో, ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వినవో ఏమైపోతావంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే గాలి చెదరగొట్టు పుట్టువలే అయిపోతా. అంటే నీకు ఒక అడ్రస్ ఉండదు, హల్లెలూయా. అయితే ఆ గాలి చెదరగొట్టు పొట్టి ఎలా ఉంటుందంటే అది ఎక్కడికి వెళ్తుందో దానికే తెలియదు, అది ఎక్కడ పడుతుందో దానికే తెలియదు, అది ఎక్కడ ఉందో దానికే తెలియదు. అంటే నీ జీవితానికి ఒక అడ్రస్ అంటూ ఉండదండి. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. చూడండి, వారికి వీరికి పొంతన ఉండదండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే నువ్వు నీతిమంతుల సభలో ఉంటావు, అంటే పరలోక రాజ్యంలో ఉంటావు. నువ్వు దేవుని మాట వినకపోతే ఆ యొక్క నరకన పడతావు. తర్వాత అంటూ ఉన్నాడు, నీతిమంతుని కాబట్టి న్యాయం ఇస్తున్న దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. హల్లెలూయా. లాస్ట్ కి అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం ఏమైపోతుందంట నాశనమునకు నడుపును. హల్లెలూయా. సహోదరి సహోదరా, చాయిస్ నీ చేతిలోనే ఉంది. నువ్వు దుష్టుని మాట వింటావా, మరి లేకపోతే అపహాస్కుని చేతిలో ఉంటావా, లేకపోతే పాపుల మార్గం నడుస్తావు?
అది నీ చాయిస్. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే మటుకి నీ బ్రతుకు బాగుంటుంది, నీ స్థితి బాగుంటుంది, నువ్వు ఉన్నత స్థితిలో ఉంటావు. నిన్ను ఎక్కలేని ఎత్తైన స్థలంలో నిన్ను దేవుడు ఎక్కిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, అనేక మందికి నిన్ను ఒక ఆదర్శంగా నిలుపుతాడు. హల్లెలూయా. దేవుని యొక్క దీవెనలు అనేక రకాలుగా, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ ఇల్లు దీవించబడుతుంది, నీ వారందరూ దీవించబడతారు, నిన్ను బట్టి అనేక మంది దీవించబడతారు. యోసేపుని బట్టి ఆ యొక్క ఐగుప్తు అంతా కూడా దీవించబడింది. హల్లెలూయా. కానీ నువ్వు ఆ యొక్క ఒకటే ఏంటంటే, నువ్వు దుష్టుని మాట వినొద్దు. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు కూడా నీ నాశనాన్ని కోరుతాడు. తండ్రి మా యేసయ్య నీ బాగు కోరుతాడు. పదే పచ్చాన్ని నేను హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా మాట విను, నా మాట విను. అయ్యో నా జనులు నా మాట వినిన ఎడల ఎంత మేలు అంటా ఉన్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమ పదే 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 ఏం చేస్తూ ఉందంటే, ఒక చోట దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నీ ఇంటిని కూర్చుని ఆశ్రయిత నన్ను భక్షించుచున్నది అంటా ఉన్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమ నీ యందు చాలా ఎక్కువగా ఉంది. అందువలన పదే పదిసార్లు చెప్తా ఉన్నాడు, నువ్వు దేవుని మాట విను, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చదువు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, దేవునిలోనే బ్రతుకు. నువ్వు నీరు కట్టిన తోట వల్లే ఉంటావు, ఫలిస్తావు. హల్లెలూయా. నీ అభివృద్ధి చెందుతావు. చిన్న పరిశుద్ధ వాక్యము మీ జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉంది గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా యేసు ప్రభువా, గొప్ప దేవుడా యేసు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రోజు నా కీర్తన గ్రంథము 1వ అధ్యాయం ద్వారా మాట్లాడావు తండ్రి. నాయన, దుష్టుల ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటా ఉన్నావు. దేవాని యొక్క పరిశుద్ధ గ్రంథము ధ్యానించిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆశీర్వదించబడతారు, దీవించబడతారు తండ్రి. నాయన, అనేక మంది లోకంలో ప్రభువా దుష్ట సాంగత్యం చేసి అపహాస్యులుగా బ్రతుకుతూ నాయన వారి జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. అనేక మంది సాతాను యొక్క మోసంలో పడుతూ ఉన్నారు. దేవా, నువ్వేమో ప్రతి ఒక్క మనుషులు దీవించబడాలి, ఫలించబడాలి అని చెప్పి నువ్వు సెలవిస్తా ఉంటే, సాతానుడు అనేక మందిని నాశనం చేస్తా ఉన్నాడు, అనేక మందిని మోసం చేస్తా ఉన్నాడు, అనేక మందిని నాయన నీలో ఎదగకుండా చేస్తా ఉన్నాడు. నాయన, ప్రతి ఒక్కరు కూడా నాయన నీ యొక్క ధర్మశాస్త్రం ధ్యానించి ప్రతి ఒక్కరి జీవితాలను కూడా నీరు కట్టిన తోట వలె, దేవ ఆకువాడని చెట్టు వల్ల నాయన వారి జీవితాలు మార్చు ప్రభువా. నాయన, గాలికి చెదరగొట్టు కొట్టు వలె కాక దేవా యేసయ్య, ప్రతి ఒక్క జీవితము స్టాండర్డ్ గా ఉండాలి, ప్రతి ఒక్కరు స్థిరముగా ఉండాలి. దేవా నాయన, గట్టి గింజ వల్లే ఉండాలి, తాను వల్లే ఉండొద్దు ప్రభువా. యేసయ్య, మీరు కృప దయచేయండి, సహాయం చేయండి. యొక్క వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం జరిగించండి, మేలుతో నింపు నాయన. ప్రతి ఒక్కరిని దీవించు ప్రభువా, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచు నాయన. దేవా నాయన, మీరు కృపను గురించి దయ చూపమని యేసుక్రీస్తు నామములో అడిగి కొంచెం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.